సెకండ్ సమ్ క్వశ్చన్ నెంబర్ 2. సో చూడండి, ఇది సెకండ్ సమ్ ఇచ్చాడు కిందన. సో క్వశ్చన్ చూడండి అన్న, ఇది సెకండ్ సమ్. ఏమి ఇచ్చాడు చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్, 2 పక్క పక్కనే ఉన్నటువంటి పాజిటివ్ ఇంటిజర్స్ యొక్క ప్రొడక్ట్ అంట 306 అంట. అయితే వీ నీడ్ టు ఫైండ్ ద ఇంటిజర్స్. ఇక్కడ డీ పర్లేదు. వీ నీడ్ టు ఫైండ్ ద ఇంటిజర్స్. ఇక్కడ ఏం లేదు, క్వశ్చన్ చాలా చిన్నది, ఆన్సర్ కూడా చాలా చిన్నదే. ఏమన్నాడంటే 2 వరుస సంఖ్యల్ని మల్టిప్లై చేశాడంట. ఆ వరుస సంఖ్యలు కాన్సిక్యూటివ్ అంటే వరుసగా వచ్చే సంఖ్యలని, కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ అన్నాడు. సో ఇంటిజర్స్ అన్నాడు కాబట్టి 2 వరుస సంఖ్యల్ని తీసుకుంటాం. అవి పాజిటివ్ నెంబర్స్ అయినా అవ్వచ్చు, నెగిటివ్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. అయితే ఆ 2 వరుస సంఖ్యల యొక్క ప్రోడక్ట్ అంట 306 అంట. అయితే ఆ 2 వరుస సంఖ్యలు ఏవి అన్నాడు. ఓకేనా? సో చూడండి నాన్న, పాజిటివ్ అన్నాడా నెగిటివ్ అన్నాడా? ఇదిగోండి పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు కాబట్టి రెండింటిని పాజిటివ్ వాల్యూసే తీసుకోవాలి, నెగిటివ్ వాల్యూస్ తీసుకోకూడదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం. సొల్యూషన్ నాన్న, మనకి ఇచ్చిన హింట్ ఒకటే, 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు, అంతేనా? సో ఫస్ట్ నేను ఏమనుకుంటున్నానంటే లెట్ ద ఫస్ట్ పాజిటివ్ ఇంటిజర్, లేకపోతే లెట్ ద ఫస్ట్ పాజిటివ్, ఆడిచ్చిందే రాసేయండి. లెట్ ద ఫస్ట్ పాజిటివ్ ఇంటిజర్, మొదటి పాజిటివ్ ఇంటిజర్ని నేను ఎక్స్ అనుకున్నాను నాన్న. ఏమనుకున్నాను? ఎక్స్ అనుకున్నాను. సో 2 పక్క పక్కనే ఉంటే ఆ 2 నెంబర్స్ ఏమవుతాయి? ఇప్పుడు ఉదాహరణకి 2, 3 పక్క పక్కనే ఉన్న నెంబర్స్, 3, 4 పక్క పక్కనే ఉన్నాయి. వారింటిల మధ్య తేడా ఎంత? 1. సో నేను ఫస్ట్ నెంబర్ 3 అనుకున్నాను అనుకో, సెకండ్ నెంబర్ ఎంత అవుతుంది? 4 అయినా అవుతుంది, లేదా 2 అయినా అవుతుంది, అంతేనా? అంటే ఇప్పుడు ఈ ఎక్స్కి +1 కలిపినా లేదా ఎక్స్ నుంచి 1 తీసేసినా అవి 2 పక్క పక్కన ఉన్నట్లే. ఇప్పుడు చూడండి నాన్న, ఇప్పుడు ఒక నెంబర్ నేను 3 అనుకున్నాను, ఇప్పుడు ఎక్స్ కాదు 3 అనుకున్నాను ఫర్ సపోజ్. 2 పక్క పక్కనే ఉండాలి, కాన్సిక్యూటివ్ నెంబర్ అవ్వాలి అని చెప్పాడు వాడు. అప్పుడు దీని పక్కనే 4 ఉంటుంది, లేదా ఇటు పక్కన 2 ఉంటుంది. అయితే 3 నుంచి 1 తీయాలి, లేదా 3కి 1 కలపాలి. ఓకేనా? 3కి 1 కలిపినా దాని పక్క నెంబర్ వస్తుంది, లేదా 3 నుంచి 1 తీసివేసినా దాని పక్క నెంబరే వస్తుంది. అంటే అటువైపు నెంబర్ కానీ ఇటువైపు నెంబర్ కానీ ఉంటే అవి 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు ఆ 2 నెంబర్స్లో నేను ఒక కాన్సిక్యూటివ్ నెంబర్ని ఏమనుకున్నాను? ఎక్స్ అనుకున్నాను. ఇప్పుడు రెండో నెంబర్ ఏమవుతుంది? అయితే x+1 అయినా రాయొచ్చు, x-1 అయినా రాయొచ్చు. ఓకేనా? సో నేనేమనుకున్నానంటే దెన్ ద సెకండ్ ఇంటిజర్ అని రాయండి. అప్పుడు సెకండ్ ఇంటిజర్ ఏమవుతుంది? x+1 అవుతుంది. ఓకేనా? ఒకటి x అయితే ఇంకోటి x+1 అవుతుంది. అయితే లెక్క ప్రకారం వాడు ఏమన్నాడు? ఈ రెండిట్లో ప్రోడక్ట్ అంట 306 అంట. బై ద ప్రాబ్లం అన్నా ఫ్రమ్ ద ప్రాబ్లం అన్నా ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. బై ద ప్రాబ్లం ప్రకారం ఏమన్నాడు? ఈ రెండిట్ల యొక్క ప్రోడక్ట్ x × x+1 = ఎంత అన్నానా? 306 అన్నాడు నాన్న. ఓకేనా? x × x+1 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 306 వస్తుందని వాడు ప్రాబ్లంలో ఇచ్చాడు. ఓకేనా? సో మల్టిప్లై చేసేద్దాం. x × x x² + x × 1 x = 306 వచ్చింది నాన్న. ఓకేనా? సో ఈ 306ని ఇటువైపు తీసుకురండి. సో ఇటువైపు తీసుకొస్తే x² + x, ఆ 306 ఇటు వస్తే -306 = 0. ఓకేనా? సో మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. టెక్స్ట్ బుక్లో వాడు ఇక్కడ వరకే వదిలేస్తాడు. సో మనకి ఏమన్నాడు? రెండింటిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం ఇంకా ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? ఇంకా ఆన్సర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు మధ్యలో ఒక ఎక్సే ఉంది, దాన్ని విడగొడితే ఆ విడగొట్టిన రెండిట్ల యొక్క మల్టిప్లికేషన్ 306 అవ్వాలి. ఆ రెండింటిని కలిపితే ఒక ఎక్సే రావాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, 18 × 17 వేద్దాం. 17 8 ఎంత నాన్న? 17 8 136. 136కి ఇక్కడ 6, ఇక్కడ 13. 17 1 17, 17 + 13 30 అవుతుంది.
అంటే 306 వచ్చిందా లేదా? వచ్చిందా? సో 18 నుంచి 17 తీస్తే 1 కదా, సరిపోతుందా లేదా? సో ఈ వాల్యూస్ ఇక్కడ తీసుకుంటున్నాను నాన్న. ఈ విడగొట్టడం మాత్రమే మీకు రావాలి, మిగతాదంతా ఈజీగా చేసేస్తారు. ఎక్స్ స్క్వేర్, ఈ ఎక్స్ని నేను 18x మైనస్ 17x వేస్తున్నాను నాన్న. అంటే ఒక 18x నుంచి 17xని మనం తీసివేసినట్లయితే ఒక ఎక్స్ వస్తుంది. ఓకేనా? మైనస్ 306 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇప్పుడు ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ రెండింటిని ఒక ఫ్యామిలీ అనుకుందాం, ఈ రెండింటిని ఒక ఫ్యామిలీ అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు నాన్న చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి నేను ఒక ఎక్స్ని కామన్ తీసాను నాన్న. ఎక్స్ స్క్వేర్లో ఒక ఎక్స్ బయటకు వచ్చేస్తే ఇంకా ఒక ఎక్స్ ఉంటుంది నాన్న. ప్లస్ 18xలో ఎక్స్ బయటకు వచ్చేసింది, ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందంటే 18 ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండిట్ల గురించి మాట్లాడదాం. ఇక్కడేమో మైనస్ 17x, ఇక్కడేమో మైనస్ 306 ఉంది. ఇందులో ఎక్స్ ఉంది, ఇందులో ఎక్స్ లేదు, కామన్ తీద్దామంటే. కాబట్టి ఈ రెండిట్లో నేను మైనస్ 17ని కామన్ తీసా. మైనస్ 17 బయటకు వచ్చేస్తే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 17 అంతలు 306 నాన్న. 17 18s 306 నాన్న. ఇందాకలే మల్టిప్లై చేసాం. 17 18s 306. చూడండి, ఇక్కడ ఎక్స్ ప్లస్ 8 ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ 8 ఉంది. కాబట్టి నేను ఒక ఎక్స్ ప్లస్ 8ని తీసుకుంటున్నాను నాన్న. ఓకేనా? సో ఇక్కడ రిమైనింగ్ ఎంత మిగిలింది? ఎక్స్. ఇక్కడ ఎంత మిగిలింది? మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండిట్లో ప్రోడక్ట్ 0 అవ్వాలి అంటే ఇదైనా 0 అవ్వాలి, ఇదైనా 0 అవ్వాలి. ఓకేనా? సో ఎక్స్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇదైనా 0 అవుతుంది, లేదా అదైనా 0 అవుతుంది. ఓకేనా? సో ఈ ప్లస్ 8 అటువైపు పట్టుకెళ్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, సారీ ఇది 18 నాన్న, 8 వేసాను. ఈ ప్లస్ 18 అటువైపు పట్టుకెళ్తే మైనస్ 18 అవుతుంది, మైనస్ 18 అవుతుంది. ఆర్ ఈ మైనస్ 17 అటువైపు పట్టుకెళ్తే ప్లస్ 17 అవుతుంది. అయితే మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? పాజిటివ్ ఇంటిజర్ అన్నాడా, నెగిటివ్ ఇంటిజర్ అన్నాడా? పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు. కాబట్టి మన ఎక్స్ వాల్యూ పాజిటివ్ వచ్చినటువంటి 17నే తీసుకుంటాం. ఎందుకంటే ఇది మైనస్ నెగిటివ్ నెంబర్ కాబట్టి లెక్కలో వాడు పాజిటివ్ నెంబర్ అడిగాడు కాబట్టి తీసుకుంటాం. సో ఫస్ట్ ఇంటిజర్ ఎంత వచ్చింది? 17 వచ్చింది. అప్పుడు సెకండ్ ఇంటిజర్ ఎంత అవుతుంది? 17 ప్లస్ 1 18 ప్లస్ 18 అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ వచ్చేసింది. సో అదే రాసేయండి. దేర్ ఫోర్ ఫస్ట్ ఇంటిజర్ ఈజ్ ఈక్వల్ టు 17. ఓకేనా? ఫస్ట్ ఇంటిజర్ని ఎక్స్ అనుకున్నాం కదా నాన్న, అందుకే ఫస్ట్ ఇంటిజర్ 17 అయింది. సో సెకండ్ ఇంటిజర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 కదా, ఎక్స్ ప్లస్ 1 కదా. ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 17 వచ్చింది. 17 ప్లస్ 1 ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఓకేనా? ఈ రెండు చూసి మీరేం రాస్తారంటే దేర్ ఫోర్ ద టూ కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఈజ్ ఈక్వల్ టు 17, 18. చూడండి, రెండు పక్క నెంబర్లే. ఓకేనా? రెండు కూడా పాజిటివ్ నెంబర్సే. సరిపోయిందా? సో సెకండ్ ప్రాబ్లం కూడా మనకు క్లియర్ అయిపోయింది నాన్న. ఓకేనా? ఇందులో 4 ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాం, 2 క్లియర్ అయిపోయాయి.